స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. నిన్న అమెరికన్ మార్కెట్లు కాస్త పాజిటివ్ గా ట్రేడ్ అయినాయి. ఎందుకంటే అక్కడ యుఎస్ ఫెడ్ రేట్లు ఇంట్రెస్ట్ రేట్స్ అనేది తగ్గించే అవకాశం ఉందనే వార్తలతో కార్పొరేట్ ప్రాఫిట్స్ పెరుగుతాయి అని అక్కడ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. దాంతో నిన్న అమెరికన్ మార్కెట్స్ కాస్త పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఇక ఈ రోజు మన ఇండియన్ మార్కెట్స్ చూసినట్లయితే నిఫ్టీ 118 పాయింట్లు పెరిగి 22,123 క్లోజ్ అయ్యాయి. 22,000 అనేది చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ గా కొద్ది రోజులుగా అందరూ చెప్పుకుంటున్న మాట. సో ఆ సపోర్ట్ పైన క్లోజ్ అవుట్ అనేది ఒక పాజిటివ్ సైడ్ గా చెప్పుకోవచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీ 185 పాయింట్లు పెరిగి 46,785 క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ 50లో 22 స్టాక్స్ లాభాల్లో క్లోజ్ అయితే 27 స్టాక్స్ నష్టాల్లో క్లోజ్ అయింది. ఒక్క స్టాక్ మాత్రం ఎటువంటి చేంజ్ లేకుండా క్లోజ్ అయింది. ఇక టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ నిఫ్టీ 50లో చూసినట్లయితే రిలయన్స్, మారుతి, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, టైటాన్ కంపెనీ ఉంటే టాప్ లూజర్స్ గా యూపీఎల్, హీరో మోటోకార్, విప్రో, అపోలో హాస్పిటల్, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ఉన్నాయి. ఇక కంపెనీల న్యూస్ విషయానికి వస్తే అదానీ పోర్ట్స్ ఈ గోపాలపూర్ పోర్ట్ లో 95% వాటా కొనుగోలు చేస్తుందని కంపెనీ అప్డేట్ చేస్తుంది. దీని యొక్క వాల్యూ వచ్చి 3,080 కోట్లు ఉండబోతుందని కంపెనీ తెలియజేస్తుంది. ఈ వాటాని 2 గ్రూప్స్ నుంచి కొనబోతుంది. ఎస్పీ గ్రూప్ నుంచి ఒక 56%, స్టేవ్డోస్ నుంచి 39% కొనబోతున్నట్టుగా అప్డేషన్ ఉంది. అయితే ఈ రోజు 2% స్టాక్ పెరిగి 1,325 రూపాయల్లో క్లోజ్ అయింది అదానీ పోర్ట్స్. వెల్స్పన్ కార్ప్ లిమిటెడ్ ఈ కంపెనీ యొక్క అసోసియేట్ కంపెనీ ఈపీఐసి అంటే ఈస్ట్ పైప్స్ ఇంటిగ్రేటెడ్ కంపెనీ. ఈ కంపెనీ సబ్మెర్జ్ ఈ ఆర్క్ వెల్డింగ్ పైప్స్ తయారు చేయడంలో ఎక్స్పర్ట్ కంపెనీగా చెప్తుంది. ఈ కంపెనీ సౌదీ అరేబియాలో అనేక కంపెనీలకి ప్రోడక్ట్ తయారు చేసి మార్కెటింగ్ చేస్తుంది. ఇలాంటి సెక్టర్స్ నుంచి రాబోయే రోజుల్లో మరిన్ని ఆర్డర్స్ రాబోతున్నట్టు చెప్తుంది. అయితే ఇప్పుడు ఈ కంపెనీకి 512 కోట్ల విలువ గల ఆర్డర్ సంపాదించింది. స్టీల్ పైప్స్ తయారు చేసి సప్లై చేసేందుకు గాను ఈ ఆర్డర్ రావడం జరిగింది. అయితే ఈ ఆర్డర్ అనేది 30 నెలల్లో ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంది. ప్రెసెంట్ ఆల్రెడీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ గా వస్తుంది. అంటే 31 మార్చ్ కి ఫైనాన్షియల్ ఇయర్ 23-24 అనేది అయిపోతుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఈ ఆర్డర్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేయబోతుంది కంపెనీ. అయితే ఈ కంపెనీ మరొక విషయాన్ని అప్డేట్ చేస్తుంది. ఏంటి అంటే ఫిబ్రవరి 6 నుంచి మార్చి 22 వరకు ఇండియాలో గానీ యుఎస్ లో గానీ వచ్చిన ఆర్డర్స్ చూసుకున్నట్లయితే 2,039 కోట్లు విలువ గల ఆర్డర్స్ వచ్చినట్టుగా చెప్తుంది. ప్రస్తుతం 512 రూపాయల్లో క్లోజ్ అయింది వెల్స్పన్ కార్ప్ లిమిటెడ్. ఇక డీమార్ట్ విషయానికి వస్తే డీమార్ట్ అనేది ఒక బ్రాండ్ నేమ్. యాక్చువల్లీ కంపెనీ పేరు వచ్చి అవెన్యూ సూపర్ మార్ట్స్ లిమిటెడ్. ఈ కంపెనీ జనరల్ గా ఎక్కువగా వార్తలో ఉండదు, ఎందుకంటే స్లోగా దాని పని చేసుకుంటూ పోతుంది. ఎందుకంటే డీమార్ట్ యొక్క బిజినెస్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. ఎక్కడ డీమార్ట్ స్టోర్ పెట్టినా కూడా విపరీతమైన క్రౌడ్. బిజినెస్ అనేది సూపర్ సక్సెస్ మోడల్ అని మనం చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసిన విషయం. ఎందుకు మాటమాటికి న్యూస్ లో ఉండదు అంటే కంపెనీ ఏదైనా కొత్తగా స్టోర్స్ పెట్టినప్పుడు లేదా స్టాక్ విపరీతంగా పెరిగినప్పుడు మాత్రమే మనకి వార్తలు వస్తుంది. అదర్వైజ్ కామ్ గా ఆ స్టాక్ స్లోగా పెరుగుతూ దాని పని చేసుకుంటూ. అయితే ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్న వార్తల్లో అంటే ఈ కంపెనీ యొక్క స్టాక్ అనేది జస్ట్ 3 ట్రేడింగ్ సెషన్స్ లో, అంటే ఈ రోజు కాకుండా నిన్న మొన్న ఫ్రైడే జస్ట్ 3 సెషన్స్ లో 10% డీమార్ట్ స్టాక్ పెరిగి 4,533 రూపాయలు, అంటే 17 months హైకి చేరుకుంది డీమార్ట్. ఇక్కడ మీరు చార్ట్ లో చూసినట్టయితే ఇది మంత్లీ చార్ట్. దీంట్లో చూడండి ఒక్కొక్క క్యాండిల్ ఒక్కొక్క నెల ప్రైస్ కి ఇండికేట్ చేస్తుంది. 17 months హైకి ఆల్మోస్ట్ 17 నెలల క్రితం ఏ రేట్ ఉందో ఆ రేట్ కి ఇప్పుడు స్టాక్ పెరగడం జరిగింది. అయితే ఇప్పుడు సడన్ గా ఎంతలా ఎందుకు పెరిగింది అంటే దానికి ఒక కారణం. ఈ కంపెనీ రీసెంట్ గా ఈ క్వార్టర్ లో ఒక 3 కొత్తగా స్టోర్లు ఓపెన్ చేసింది. ఆ 3 స్టోర్లు ఎక్కడ అంటే కరీంనగర్ తెలంగాణలో ఒక స్టోర్, అలాగే హైదరాబాద్ తెలంగాణలో నార్సింగ్ లో మరో షోరూమ్ అంటే డిమార్ట్ స్టోర్, మూడోది గుజరాత్ సూరత్ లో మూడోది. ఇలా 3 డిమార్ట్ స్టోర్లని ఈ క్వార్టర్ లో ఓపెన్ చేయడం జరిగింది. దీనివల్ల బిజినెస్ అనేది రెవెన్యూ పెరగబోతుందని ఎవరో చెప్పక్కర్లేదు, మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా సిఎల్ఎస్ఏ అనే బ్రోకరేజ్ సంస్థ డిమార్ట్ గురించి చాలా సానుకూలంగా స్పందించింది. ఎందుకంటే కంపెనీ ప్రాఫిట్స్ మార్జిన్ అనేది పెరిగేదానికి అవకాశం ఉంది, ఆపరేటింగ్ కాస్ట్ అనేది తగ్గే అవకాశం ఉంది. కాబట్టి నెక్స్ట్ వచ్చే రిజల్ట్స్ అంటే Q4 రిజల్ట్స్ అనేది చాలా స్ట్రాంగ్ రిజల్ట్స్ ఇవ్వబోతుంది అన్నట్టుగా ఇండికేట్ చేసింది సిఎల్ఎస్ఏ బ్రోకరేజ్ సంస్థ. అంతేకాకుండా డిమార్ట్ సంబంధించి బై రేటింగ్ ఇవ్వడం జరిగింది. సో దీంతో ఆ 3 ట్రేడింగ్ సెషన్స్ లోనే ఈ రేటింగ్ ఇచ్చిన తర్వాత మనకి 10% స్టాక్ పెరగడం జరిగింది. ప్రస్తుతం 4,418 రూపాయల్లో క్లోజ్ అయింది డిమార్ట్. ఇక ఇన్సూరెన్స్ కంపెనీస్ కి ఐఆర్డిఏ ఎలా మెయిల్ చేసింది. యాక్చువల్ గా మనకి లాస్ట్ ఇయర్ అంటే 2023 డిసెంబర్ లో ఒకసారి న్యూస్ వచ్చింది. సరెండర్ వాల్యూ అనేది ఇన్సూరెన్స్ పాలసీస్ కి కస్టమర్స్ కి అనుకూలంగా చేయబోతుంది అని. అసలు ఈ సరెండర్ వాల్యూ అంటే ఒక్కసారి బ్రీఫ్ గా చెప్దాం. ఇప్పుడు ఒక కస్టమర్ అనేది ఎల్ఐసి లో ఒక పాలసీ తీసుకున్నాడు అనుకోండి. ఇక్కడ ఎల్ఐసి అంటే పర్టికులర్ గా ఎల్ఐసి అని కాదండి, ఆల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి సంబంధించిన వార్త ఇది. బట్ ఎల్ఐసి అంటే మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నాను. ఒక కస్టమర్ ఎల్ఐసి లో ఒక పాలసీ తీసుకుంటే అది ఒక 15 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు
సంవత్సరాలకు తీసుకున్నప్పుడు అప్పటి వరకు ఉండకుండా 1 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు లేదా ఒక 5 సంవత్సరాలకు ఇంకా కట్టలేనని చెప్పేసి ఆ పాలసీని ఇచ్చేసి సరెండర్ చేసి ఆ కస్టమర్ కి ఎంత వస్తే అంత అమౌంట్ ని తీసుకోవటాన్ని సరెండర్ వాల్యూ అంటారు. ఈ సరెండర్ వాల్యూ అనేది గతంలో కస్టమర్ కి వచ్చేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే 3 years లోపు గానీ ఒక కస్టమర్ ఇన్సూరెన్స్ పాలసీని గానీ సరెండర్ చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీలు చాలా తక్కువ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆ అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ ఆ మెయింటెనెన్స్ ఛార్జెస్ కిందే అవన్నీ తీసేసి ఆల్మోస్ట్ 30% 20% ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం IRDA 2023 డిసెంబర్ లో చాలా ఎక్కువ మొత్తం ఇచ్చేటట్టుగా ప్లాన్ చేయబోతుందని వార్తలు వస్తే అప్పట్లో ఇన్సూరెన్స్ కంపెనీస్ స్టాక్స్ అన్ని పెరగడం జరిగింది. కానీ ఇప్పుడు నిన్న IRDA మరీ అంత అమౌంట్ మొట్ట చెప్పకుండా కాస్త కంపెనీలకి మేలు చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఒక స్లాబ్ లాగా అప్ టు 3 years లోపు సరెండర్ చేస్తే ఎంత, 5 years లోపు అయితే ఎంత అనేది ఒక స్లాబ్ సిస్టమ్ లాగా పెట్టి కాస్త కంపెనీలకి మేలు చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతో నిన్న ఇన్సూరెన్స్ సెక్టర్ సంబంధించిన స్టాక్స్ ఆల్మోస్ట్ పెరగడం జరిగింది. ఈ రోజు కూడా జనరల్ ఇన్సూరెన్స్ కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈ రోజు కూడా ర్యాలీ చేసింది. IDFC ఫస్ట్ బ్యాంక్, IDFC ఫైనాన్షియల్ హోల్డింగ్స్ అనే కంపెనీని IDFC ఫస్ట్ బ్యాంక్ లో IDFC తో సహా మెర్జ్ చేయాలని లేదా IDFC ఫైనాన్షియల్ ని IDFC ఫస్ట్ బ్యాంక్ లో విలీనం చేయాలనే ప్రతిపాదన కోసం NCLT బోర్డు సమావేశం పెట్టి వాటాదారుల యొక్క అనుమతి తీసుకోవడంతో మే 17వ తేదీన బోర్డు వాటాదారుల సమావేశం కోరబోతోంది. ప్రస్తుతం IDFC ఫస్ట్ బ్యాంక్ యొక్క షేరు ₹78 ఉంది. ఇక పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అనేది సౌత్ రీజియన్ లో వాళ్ళ ట్రాన్స్మిషన్ కెపాసిటీని పెంచే విధంగా ప్రాజెక్ట్ ని కమిషనింగ్ చేసి కమర్షియల్ ఆపరేషన్ ని స్టార్ట్ చేసినట్టుగా కంపెనీ అప్డేట్ చేసింది. ప్రస్తుతం ₹270 దగ్గర ట్రేడ్ అవుతుంది పవర్ గ్రిడ్ కార్పొరేషన్. ప్రతాప్ స్నాక్స్ లిమిటెడ్, ఈ కంపెనీ రీసెంట్ గా IPO గా రావడం జరిగింది జస్ట్ 1 month బ్యాక్. ప్రతాప్ స్నాక్స్ అనేది ఈ ఆలు చిప్స్ ఐటమ్ లాంటిది హల్దీరామ్స్ లాగా రకరకాల స్నాక్స్ ఐటమ్స్ ని ప్యాక్ చేసి అమ్మే బిజినెస్ లో ఉంది. అయితే ఇప్పుడు ఈ కంపెనీ ప్రొడక్షన్ ని పెంచుకునే ఉద్దేశంతో ఒక కొత్త ప్లాంట్ ని స్టార్ట్ చేసి దాన్ని కమిషన్ చేయడం జరిగింది. ఈ యొక్క కొత్త ప్లాంట్ లో ఫ్రైడ్ నమ్కిన్ పిల్లెట్స్, నమ్కిన్ స్నాక్స్, పాప్కార్న్స్ ఇలాంటి తయారు చేయబోతున్నట్టుగా కంపెనీ అప్డేట్ చేసింది. సంవత్సరానికి 10,000 మెట్రిక్ టన్స్ ప్రొడక్షన్ ని తయారు చేయగల ఈ ప్లాంట్ ని కమర్షియల్ గా స్టార్ట్ చేసి కంపెనీ అప్డేట్ చేసింది. దీంతో స్టాక్ 7% ఈ రోజు ఇంట్రాడే లో పెరిగి 942 లో క్లోజ్ అయింది. ప్రతాప్ స్నాక్స్ లిమిటెడ్. అదానీ గ్రీన్ కంపెనీ, రాజస్థాన్ లో అదానీ గ్రీన్ ఈ కంపెనీ సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే కంపెనీ రాజస్థాన్ లో 180 మెగావాట్స్ సోలార్ పవర్ ప్లాంట్ ని ఆపరేషన్ స్టార్ట్ చేసినట్టుగా అప్డేట్ చేసింది. అయితే ఈ ప్లాంట్ ద్వారా జనరేట్ అయ్యే పవర్ ని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దాంతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. 25 సంవత్సరాల పాటు ఆ పవర్ ని కొనుగోలు చేసే విధంగా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకుంది కంపెనీ. ఈ రోజు 2% స్టాక్ పెరిగి ₹1,815 లో క్లోజ్ అయింది అదానీ గ్రీన్. CDSL మన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ లాంటిది, సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్. ఇప్పుడు మన స్టాక్స్ అన్ని కూడా మన బ్రోకర్స్ ద్వారా ట్రేడ్ చేసినప్పటికీ మొత్తం CDSL ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉంటుంది. సో ఈ కంపెనీకి సంబంధించిన షేర్లు 2017 IPO లో ఈ షేర్ ధర ₹149. ఆ రేటుకి అప్పట్లో స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంక్ IPO టైంలోనే 7.18% వాటా కొనుగోలు చేసింది. 75 లక్షల షేర్లు అప్పటి నుంచి కూడా హోల్డ్ చేస్తూ వస్తుంది. అయితే ఇప్పుడు ఆ షేర్లన్నీ కూడా మొత్తం వాటాని అమ్మకం జరిపినట్టుగా తెలుస్తుంది. దాంతో CDSL స్టాక్ అనేది చాలా ఒడిదుడుకులకు లోనయ్యి షేర్ అయితే ఈ రోజు 6% డౌన్ అయింది. ఎందుకంటే ఆ బల్క్ డీల్ లో ప్రైస్ అనేది చాలా తక్కువగా, అంటే దాదాపు ఒక 6.3% రేటు తక్కువకి అమ్మినట్టుగా తెలుస్తుంది. దాంతో 6% మార్కెట్ లో కూడా స్టాక్ తగ్గింది. ఈ స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంక్ వాళ్ళు ఒక 75 లక్షల షేర్లు అమ్మితే ఇక వేరే డీల్స్ ద్వారా ఒక 25 లక్షల షేర్లు, సుమారుగా 1 కోటి షేర్లు చేతులు మారినట్టుగా తెలుస్తుంది బ్లాక్ డీల్ ద్వారా. అయితే ఈ రోజు 6% తగ్గిన తర్వాత ₹1,689 ట్రేడ్ అవుతుంది CDSL. ఆస్టర్ DM హెల్త్ కేర్, ఇది యాక్చువల్ గా GCC దేశాల్లో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ హెల్త్ సర్వీస్ ప్రొవైడర్. GCC అంటే గల్ఫ్ కోఆపరేటివ్ కౌన్సిల్. ఆ దేశాల్లో ఒక లీడింగ్ లో ఉన్న హెల్త్ సర్వీస్ బిజినెస్ లో ఉంది. అయితే మన ఇండియాలో ఈ వ్యాపార కార్యకలాపాలు చేస్తున్న కంపెనీ ఆస్టర్ DM హెల్త్ కేర్. DM హెల్త్ కేర్ అంటే డాక్టర్ మోపెన్ అయి ఉండొచ్చు, ఎందుకంటే ఈ చైర్మన్ అండ్ MD గారు డాక్టర్ ఆజాద్ మోపెన్, భారతదేశంలో ఉన్న బిజినెస్ కి. అయితే ఇప్పుడు ఈ కంపెనీ సంబంధించి న్యూస్ ఏంటంటే ఒలంపస్ క్యాపిటా ఏషియా ఇన్వెస్ట్మెంట్స్ ఆ కంపెనీకి ఈ ఆస్టర్ DM హెల్త్ కేర్ లో 18.96 వాటా ఉంది. అందులో 9.8% వాటా ఇప్పుడు బల్క్ డీల్ ద్వారా అమ్మినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ షేర్ ₹405 ట్రేడ్ అవుతుంది ఆస్టర్ DM హెల్త్ కేర్. ఇక HDFC మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే మార్చి 22 నాటికి క్రాంప్టన్ గ్రీవ్స్ కన్స్యూమర్ ఎలక్ట్రికల్స్ ఆ కంపెనీలో వాళ్ళ యొక్క వాటాని పెంచుకున్నట్టుగా తెలుస్తుంది. పెంచుకున్న తర్వాత 9.46 కి ఈ కంపెనీలో వాటాని పెంచుకున్నట్టుగా ఒక అప్డేషన్ తెలుస్తుంది. అలాగే భారత్ డైనమిక్స్ లో ఈ HDFC మ్యూచువల్ ఫండ్ వాటాను పెంచుకుని 3.02% కి వాళ్ళ వాటాని పెంచుకున్నట్టుగా తెలుస్తుంది.
ఇక మారుతి సుజుకి విషయానికి వస్తే మనం సాటర్డే వీడియోలో అలాగే దానికి ముందు వీడియోలో కూడా చెప్పాం. మారుతి సుజుకి సంబంధించి చాలా మంది అనలిస్టులు ఈ స్టాక్ బ్రేక్అవుట్ అయింది, ఖచ్చితంగా 12,200 నుంచి 12,400 వరకు ఇమ్మీడియట్ గా పెరిగే అవకాశం ఉందన్నారు. అది పెరిగిపోయింది. 15,000 రూపాయల వరకు ఈ స్టాక్ పెరుగుద్ది అని చెప్పి చాలా మంది అనలిస్టులు చెప్పారు. దానికి బేస్ ఏంటి అది కూడా మనం ఆ వీడియోలో చెప్పాము. అది ఎందుకు పెరగబోతుంది అనేది కాస్త వివరంగా తెలుసుకోవాలంటే ఆ వీడియోలో ఒకసారి చూడండి. అయితే అనలిస్టులు చెప్పిన విధంగానే స్టాక్ అయితే పెరుగుతూ ఉంది. ఈ రోజు 12,620 రూపీస్ కి దాకా స్టాక్ పెరిగింది. అది ఒక లైఫ్ టైం హైగా చెప్పుకోవచ్చు మారుతి సుజుకి సంబంధించి. ఇక కాస్త ప్రాఫిట్ బుకింగ్ అయ్యి ఈ రోజు క్లోజింగ్ టైం కి 12,560 రూపాయల్లో క్లోజ్ అయింది మారుతి సుజుకి. ఇక ఎల్ఎన్టీ సంబంధించి ఒక మంచి ఆర్డర్ రావడం జరిగింది. ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ కంపెనీకి మల్టిపుల్ ఆర్డర్స్ అంటే 2,500 కోట్ల నుంచి 5,000 కోట్ల వరకు విలువ కలిగిన ఆర్డర్స్ రావడం జరిగింది అని కంపెనీ అప్డేట్ చేస్తుంది. దీంట్లో 165 పడకల హాస్పిటల్ కన్స్ట్రక్షన్ ఒమన్ లో ఒక ఆర్డర్ అయితే, ఒక టెంపుల్ కి క్యారిడర్ మా కామాఖ్య టెంపుల్ కి అస్సాం లో క్యారిడర్ నిర్మించేదానికి ఒక ఆర్డర్ రావడం జరిగింది. అలాగే ఈ పాలిమర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, సోలార్ గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ గుజరాత్ లో, ఇలా ఈ మల్టిపుల్ ఆర్డర్స్ ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ కి రావడం జరిగింది. ప్రస్తుతం 3,704 రూపాయల్లో క్లోజ్ అయింది ఎల్ఎన్టీ. గ్రావిటా ఇండియా ఈ కంపెనీ మన తమిళలో పెట్టాం చూడండి. 30% 1 వీక్ లో పెరిగింది. ఇంకో 30% పెరిగే ఛాన్స్ ఉంది. అంటే అది మనం చెప్పడం కాదు, కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటాస్ వీళ్ళు ఈ యొక్క కంపెనీ యొక్క వర్కింగ్ స్టైల్, ప్రాఫిట్ మార్జిన్స్, కంపెనీకి ఉన్న రెవెన్యూ, కంపెనీకి ఉన్న ఫండమెంటల్స్ ఇవన్నీ స్టడీ చేసిన దాని మీద వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడు జస్ట్ 4 ట్రేడింగ్ సెషన్స్ లో 30% పెరిగిన గ్రావిటా ఇండియా మరో 30% పెరిగే ఛాన్స్ ఉంది అని చెప్పి చాలా గట్టిగా స్ట్రాంగ్ గా చెప్తూ ఉంది. అంతేకాదు దానికి బై రేటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. 1,200 రూపాయలు టార్గెట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే అసలు ఈ గ్రావిటా ఇండియా అనేది చేసే బిజినెస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఈ కంపెనీ లెడ్ రీసైక్లింగ్ చేస్తుంది. లెడ్ అంటే ఇప్పుడు మన బ్యాటరీస్ లో ఇన్సైడ్ ఉండే ఒక మెటీరియల్, చాలా వాల్యుబుల్ మెటీరియల్ లెడ్. ఆ లెడ్ రీసైక్లింగ్ చేసే బిజినెస్ ఉంది. అలాగే అల్యూమినియం రీసైక్లింగ్, ప్లాస్టిక్ రీసైక్లింగ్, రబ్బర్ రీసైక్లింగ్, అంతేకాకుండా టర్న్ కీ ప్రాజెక్ట్స్ తీసుకోవడం, ఇవన్నీ గ్రావిటా ఇండియా యొక్క వ్యాపారాలు. సో ఈ వ్యాపారాల వల్ల రాబోయే రోజుల్లో కంపెనీకి మార్జిన్స్ పెరగబోతున్నాయి. 20-22% నెట్ ప్రాఫిట్ గ్రోత్ ఉండే అవకాశం ఉంది అని ఈ కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వాళ్ళు స్టడీ చేసి చెప్తున్నమాట. ఈ రోజైతే స్టాకు 12% పెరిగి 987 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది గ్రావిటా ఇండియా. ఇక టాటా హెచ్పిసిఎల్ వీళ్ళ యొక్క మాస్టర్ ప్లాన్ ఏంటండి? అసలు టాటా మోటార్స్ యొక్క మాస్టర్ ప్లాన్ ఏంటి? మార్కెట్ లో ఎలక్ట్రికల్ వెహికల్స్ అమ్ముడుపోతున్నాయి అంటే దాంట్లో దాదాపుగా 70% ఆఫ్ ది వెహికల్స్ ఓన్లీ టాటా మోటార్స్ మాత్రమే అమ్ముతుంది. మరి ఎంతలా మార్కెట్ లో ఎలక్ట్రికల్ వెహికల్స్ అమ్ముతుంది, ఇంకా దూసుకుపోయి వాళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని పెంచుకుని మార్కెట్ లోకి అమ్మాలి అంటే ప్రధానమైన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కస్టమర్స్ కూడా ఎలక్ట్రికల్ వెహికల్ కొనాలి అంటే ఫస్ట్ ఆలోచించేది అంటే ఛార్జింగ్ అయిపోతే ఏంటి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సో దీనికి సంబంధించి సొల్యూషన్ కోసం టాటా కంపెనీ ఎప్పటి నుంచో ఈ ఛార్జింగ్ పాయింట్ ఆపరేటర్స్ తో భాగస్వామ్య ఒప్పందం పెట్టుకుని దేశం అంతా కూడా ఈ మొబైల్ ఛార్జింగ్ పాయింట్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కి ఏర్పాటు చేస్తూనే ఉంది. ఈ మధ్య కాలంలో ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ పాయింట్ ఆపరేటర్స్ తో ఛార్జ్ జోన్ అనే కంపెనీ, స్టాటిక్, జియాన్ ఇలాంటి కంపెనీలతో కూడా భాగస్వామ్య ఒప్పందం పెట్టుకుని భారతదేశం మొత్తం 10,000 ఛార్జింగ్ పాయింట్లని ఏర్పాటు చేసే విధంగా ఒక ఒప్పందం చేసుకుంది ఈ మధ్య కాలంలో. ఈ రోజు హెచ్పిసిఎల్ తో మరో భారీ స్కెచ్ చేసింది. ఎలాగో వాళ్ళకి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ఆల్రెడీ హెచ్పి బంక్స్ అనేది భారతదేశంలో అన్ని చోట్ల ఉన్నాయి. అంటే దాదాపు దేశంలో 21,500 పెట్రోల్ బంకులు హెచ్పిసిఎల్ మెయింటైన్ చేస్తుంది. సో అన్ని పెట్రోల్ బంకులు కాకపోయినా పొటెన్షియల్ ఉన్న పెట్రోల్ బంకుల్లో దేశం మొత్తం మీద ఒక 5,000 ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసే విధంగా ఒక అవగాహన ఒప్పందం మీద సంతకాలు చేసుకుని టాటా మోటార్స్ అండ్ హెచ్పిసిఎల్. ఈ హెచ్పిసిఎల్ కంపెనీతోనేమో 5,000 ఛార్జింగ్ పాయింట్లకి ప్లాన్ చేస్తుంటే ఇక మిగిలిన ఈ ఛార్జ్ జోన్, స్టాటిక్, జియాన్ ఇలాంటి ఆపరేటర్స్ తో ఒక 10,000 ఛార్జింగ్ పాయింట్స్ కి ప్లాన్ చేస్తుంది టాటా మోటార్స్. అంతేకాకుండా ఈ మధ్య రీసెంట్ గా గుర్గావ్ లో ఒక స్పెషల్ ఈవీ స్టోర్ ని ఫస్ట్ టైం ఓపెన్ చేసింది కంపెనీ. అది దేనికోసం అంటే ఈ ఛార్జింగ్ సొల్యూషన్ భారతదేశం మొత్తం మీద ఈ ఛార్జింగ్ సొల్యూషన్స్, ఛార్జింగ్ పాయింట్స్ గురించి ఛార్జింగ్ ఆపరేటర్స్ కి కోఆపరేట్ చేసే విధంగా మాత్రమే ఈ బ్రాంచ్ పనిచేయబోతుంది. కొత్తగా ఏర్పాటు చేసిన గుర్గావ్ లో టాటా మోటార్స్ ఈవీ స్పెషల్ స్టోర్ ప్రస్తుతం 980 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది టాటా మోటార్స్. ఇవ్వండి ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.